రాముల వారి ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఆలయాల వద్ద భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానని అంటూ రాముని నామస్మరణతో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రామాలయాలన్నీ కూడా సందడిగా మారాయి. సో సిటీలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలతో పాటు దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ లంగా రోజులో ఉన్నటువంటి స్వయంభూ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు, మరి కాసేపట్లోనే సుందర రమణీయ కమనీయమైనటువంటి రాముల వారి కళ్యాణ వేడుకను తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అర్చకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. లంగరోస్ ముచుకుందా నది తీరమందు వేంచేసినటువంటి వీరరాఘవ ఆలయము మహంత్ శ్రీ శ్రీ బలవీర్ దాస్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో మహంత్ రాహుల్ దాస్ బాబా గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి తెల్లారి వరకు జరిగేటటువంటి 9 రోజుల నవరాత్రి వసంత ఉత్సవాలు అందులో ముఖ్యంగా ఈరోజు రాముల వారి యొక్క కళ్యాణము అత్యంత వైభవంగా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి సుమారుగా ఒక 50,000 మంది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి విచ్చేస్తారు. దేవాలయం వారు ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి చూడ్డానికి వచ్చిన అందరికీ కూడా అనేకమైనటువంటి సదుపాయాలు, మంచినీటి వసతి, భోజన వసతి, చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూస్తుంటే మనము రామాయణ ఘట్టము, రామాయణంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా ఇక్కడ చిత్రీకరణ వివిధ రూపాల్లో అలంకరించబడి ఉన్నది. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం జరిగినటువంటి సమయంలోనే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కళ్యాణం చేయాలి, జరపాలని చెప్పి మహంతు రాహుల్ దాస్ బాబా గారు నిర్ణయం చేసి అత్యంత వైభవంగా ఈ సంవత్సరము కళ్యాణం కని విని ఎరగని రీతిలో శోభాయమానంగా జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలము 4 రాష్ట్రాలకు చెందిన వివిధ కళాకారులచే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి రేపు చక్రస్నానము, సాయంత్రం జరిగేటటువంటి మహారాజ్య పట్టాభిషేకంతో ఈ ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీసాల రాముల వారిని దర్శించడం అనేది ఇక్కడే. సో ఈ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ వీరరాఘవుడు అని పేరు రావడానికి కారణం ఏంటంటే పూర్వకాలంలో భద్రాద్రి నిర్మాణం చేసేటటువంటి మన రామదాసు గారు తానీషా వారిని బంధింపడం జరిగింది. వారు రాముల వారికి ప్రియభక్తుడు. అలాగే రామదాసు విడిపించడానికి ఆ తానీష వద్దకు ఒక సైనిక రూపంలో లక్ష్మణుతో వచ్చి ఇక్కడ తానీషకు వరహాలు ఇచ్చి రామదాసుని విడిపించమని స్వామివారు తానీషను ఆజ్ఞాపించాడు. అలాంటి సమయంలోనే రామదాసు గారు మీకు దర్శనమిచ్చి నన్ను విడిపించమని చెప్పాడు. నాకు దర్శనం ఇవ్వలేడు నా స్వామి అంటే ఆ భక్తుని యొక్క అనుగ్రహం గురించి, భక్తుని యొక్క వారి కోరిక మేరకు ఇక్కడే స్వామివారు వీరరాఘవుడుగా ఇక్కడనే ఉండిపోయాని స్థల పురాణం చెప్తుంది. చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు భరతనాట్యం, కూచిపూడి, మరి మహారాష్ట్ర, కేరళ సంబంధించిన రాష్ట్రాల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మన సంఘం ద్వారా నిర్వహిస్తున్నాము. మరి పెద్ద ఎత్తున 500 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య నగరంలో ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈరోజు ఇక్కడ సంఘం రామాలయం రామ్లీలా మైదాన్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. మరి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు భక్తులకు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రముఖ ఘట్టాలు ఏవైతే ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ప్రత్యేక ఏంటి, వీటి ప్రత్యేకత ఏంటి? రామాయణ ఘట్టము, ఆ తర్వాత మన రావణాసుడిని రాముడు ఎలా వధించాలనే ఘట్టంపై ఈ విగ్రహాలన్నీ తీర్చిదిద్దారు. ఈ విగ్రహాలతో ఈరోజు సాయంకాలం లంగరోస్ పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకెళ్లి ప్రజలకి, భక్తులకి కనువిందుగా కనిపించేటట్టు మేము కార్యాచరణ చేస్తున్నాము. దాంతోపాటు మహారాష్ట్ర, కేరళకు సంబంధించిన వివిధ కళాకారులతో నృత్య ప్రదర్శనలు, భజనలు, సంకీర్తనలు ఉంటాయి.
చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగరంలోని రామాలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. సో ఎక్కడ చూసుకున్నా కూడా రామనామ స్మరణతో అంతా కూడా ఒక సందడిగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంతా కూడా శ్రీరామనవమి వేడుకలను అయితే ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.